ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్లో పెన్షన్ భాగం కూడా ఉంటుంది. దీనినే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఈఎస్ అంటారు. చాలామందికి ఈపీఎఫ్ వల్ల కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే వస్తాయని అనుకుంటారు. కానీ సబ్స్క్రైబర్ అకాల మరణం చెందితే వారి కుటుంబ సభ్యులకు ఈ పథకం కింద 5 రకాల పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి. నిబంధనల ప్రకారం లభించే ఆ 5 కీలక ఫ్యామిలీ పెన్షన్ బెనిఫిట్స్ ఇవే. 1. జీవిత భాగస్వామి పెన్షన్. ఈపీఎఫ్ఓ సంస్థలో పనిచేస్తూ కనీసం 1 నెల పాటు ఈపీఎఫ్ సహకారం అందించి సర్వీస్లో ఉండగా ఉద్యోగి మరణిస్తే వారి జీవిత భాగస్వామి భార్య లేదా భర్త ఈ నెలవారీ పెన్షన్కు అర్హులవుతారు. వ్యవధి: ఈ పెన్షన్ జీవిత భాగస్వామి మరణించే వరకు లేదా వారు పునర్వివాహం చేసుకునే వరకు అందుతుంది. ప్రత్యేక నిబంధన: ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నట్లయితే నిబంధనల ప్రకారం మొదట పెద్ద భార్యకు ఈ పెన్షన్ చెల్లిస్తారు. 2. పిల్లల పెన్షన్. ఉద్యోగి మరణించిన తర్వాత భార్య లేదా భర్తకు వచ్చే పెన్షన్తో పాటు వారి పిల్లలకు కూడా అదనంగా నెలవారీ పెన్షన్ లభిస్తుంది. ఒకే సమయంలో గరిష్టంగా 2 పిల్లలకు ఈ పెన్షన్ అందుతుంది. పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ పెన్షన్ చెల్లిస్తారు. ఒకవేళ పిల్లలు ఎవరైనా శాశ్వత వైకల్యంతో బాధపడుతుంటే వారికి నిర్దేశిత నిబంధనల ప్రకారం 25 ఏళ్లు దాటినప్పటికీ జీవితాంతం పెన్షన్ కొనసాగుతుంది. 3. అనాథ పిల్లల పెన్షన్. ఉద్యోగి మరణించిన సమయంలో లేదా ఆ తరువాత జీవిత భాగస్వామి కూడా బతికి లేకపోతే ఆ పిల్లలను అనాథలుగా పరిగణించి ఆర్ఫన్ పెన్షన్ అందిస్తారు. ఇది కూడా ఒకేసారి గరిష్టంగా 2 పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ నెలవారీ పెన్షన్ లభిస్తుంది. సాధారణ చైల్డ్ పెన్షన్ కంటే ఈ పెన్షన్ మొత్తం ఎక్కువగా ఉంటుంది. 4. నామినీ పెన్షన్. మరణించిన ఈపీఎఫ్ సభ్యునికి వివాహం కాకపోయినా లేదా పైన పేర్కొన్న విధంగా అర్హులైన కుటుంబ సభ్యులు అంటే భార్య, పిల్లలు ఎవరూ లేకపోయినా నామినీ పెన్షన్ వర్తిస్తుంది. నామినీ పెన్షన్ పొందడానికి ఉద్యోగి తన ఈ నామినేషన్ ఫారంలో చెల్లుబాటు అయ్యే నామినీని పేర్కొనడం తప్పనిసరి. ఒకవేళ నామినేషన్ వేసిన తర్వాత సబ్స్క్రైబర్కు వివాహమై కుటుంబం ఏర్పడితే అంతకు ముందు చేసిన నామినేషన్ ఆటోమేటిక్గా రద్దవుతుంది. 5. ఆధారపడిన తల్లిదండ్రుల పెన్షన్. ఉద్యోగికి వివాహం కాకుండా నిర్దేశిత నామినీ కూడా లేని పక్షంలో వారిపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఆర్థిక రక్షణ కల్పించడానికి ఈ పెన్షన్ ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద పెన్షన్ మొత్తాన్ని మొదట ఆధారపడిన తండ్రికి చెల్లిస్తారు. తండ్రి మరణానంతరం సదరు పెన్షన్ మొత్తాన్ని ఆధారపడిన తల్లికి బదిలీ చేస్తారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈపీఎఫ్ఓ నిబంధనలు, చట్టాలలో వచ్చే తాజా మార్పుల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు లేదా నిపుణులను సంప్రదించగలరు. ఆర్కే ఫిన్టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.